ఒక వ్యక్తి జీవితాన్ని గమనించండి. 21 ఏళ్ల వయసులో వ్యాపారంలో ఘోరంగా విఫలమయ్యాడు. 22 ఏళ్ల వయసులో రాజకీయాల్లో పోటీ చేసి ఓడిపోయాడు. 24 ఏళ్ల వయసులో మళ్లీ వ్యాపారం మొదలుపెట్టి మళ్లీ నష్టపోయారు. 26 ఏళ్ల వయసులో అతను ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు మరణించింది. ఆ బాధతో అతను మానసిక స్థితిని కోల్పోయి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. 34 ఏళ్ల వయసులో కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయాడు. 45 ఏళ్ల వయసులో సెనేట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. 47 ఏళ్ల వయసులో వైస్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం చేజారిపోయింది. ఇన్ని అపజయాలు, ఇన్ని కష్టాలు ఒక సామాన్య మనిషికి ఎదురైతే నా రాత ఇంతే, నా జీవితం వ్యర్థమని ఆత్మహత్య చేసుకోవడం లేదా అడవికి వెళ్లిపోవడం చేస్తారు. కానీ ఆ వ్యక్తి ఎక్కడా ఆగిపోలేదు. ప్రతి ఓటమిని ఒక పాఠంగా భావించాడు. చివరకు తన 52వ ఏట అతను అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 16వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయనే అబ్రహం లింకన్. మార్గం కఠినంగా ఉంటేనే గమ్యం గొప్పగా ఉంటుంది. లింకన్ తన డైరీలో ఒక చోట ఇలా రాసుకున్నారు: నా దారి జారిపోయేలా ఉంది, కానీ అది వెనక్కి వెళ్లే దారి కాదు. అంటే మనం అడుగు వేసేటప్పుడు కింద పడవచ్చు, కానీ మళ్లీ లేచి ముందుకు సాగాలి తప్ప వెనక్కి చూడకూడదు. గెలుపు అనేది ఒక ప్రయాణం. మధ్యలో వచ్చే అడ్డంకులు నిన్ను ఆపడానికి కాదు, నీ పట్టుదలను పరీక్షించడానికి వస్తాయి. విజయం సాధించడానికి ఏ వయసైనా సరైనదే. కావాల్సిందల్లా ధైర్యం మాత్రమే. మీరు ఈ రోజు పడుతున్న కష్టం రేపు మీరు చెప్పబోయే విజయ గాథకు ఒక బలమైన పునాది. మీరు ఆగిపోతే అది కేవలం ఒక విఫలమైన కథగా మిగిలిపోతుంది. కానీ మీరు పోరాడి గెలిస్తే అది కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే చరిత్ర అవుతుంది. మీరు కూడా ఇలాంటి ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారా? గుర్తుంది కదా, చీకటి తర్వాతే వెలుగు వస్తుంది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలానే ఇలాంటి మరిన్ని కథల కోసం టెల్ సోల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.